హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హెగ్డే హాస్పిటల్. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కోసం ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, డిలే చేయడం వల్ల మనకి ఏమి ఇబ్బందులు వస్తాయి, అండ్ ఏజ్కి ఓవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉండడం వల్ల సంబంధం ఏంటి, ఇంకేదైనా ఇతరత్ర ప్రాబ్లం వల్ల మనకి ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందా, లేదా ఈ ట్రీట్మెంట్ డిలే చేయడం వల్ల ఎమోషనల్గా ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే దాని గురించి మాట్లాడదాం. అసలు ఇన్ఫర్టిలిటీ కోసం స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఉమెన్ ఏజ్ లెస్ దాన్ 35 years ఉంది అండ్ కపుల్కి మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది, లేదా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసి 1 year అవుతుంది, బట్ స్టిల్ వాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వెంటనే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. అలా కాకుండా ఒకవేళ ఉమెన్ ఏజ్ మోర్ దాన్ 35 years అయింది బట్ 6 months అయినా కూడా కన్సీవ్ అవ్వలేదు అంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఏజ్కి అండ్ ఈ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వడానికి ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందా అంటే డెఫినెట్లీ ఉంది అండి. ఎందుకు అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఓవేరియన్ రిజర్వ్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. సో ఏజ్ ఒకటే కాకుండా ఇంకేదైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా కన్సిడర్ చేసుకోవాల్సినవి అంటే అవునండి, మెయిన్గా PCOS ఉంది, లేదా ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్నారు, ట్యూబల్ బ్లాకేజ్ ఉంది, లేదా మేల్ పార్ట్నర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అప్పుడు వెంటనే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. సో డిలే అయ్యే కొద్దీ ఏమవుతుందంటే కపుల్స్లో యాంగ్షియస్నెస్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, అండ్ ఫర్దర్గా అడ్వాన్స్డ్ ART ట్రీట్మెంట్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఒక కపుల్ ప్రెగ్నెన్సీ కోసం 1 year నుంచి ట్రై చేస్తున్నారు అయినా కూడా అవ్వలేదు, లేదా ఏజ్ ఎక్కువగా ఉంది 6 months నుంచి ట్రై చేస్తున్నారు అయినా కూడా అవ్వలేదు అంటే వెంటనే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.